కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ మరి చక్కటి ఈ రోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఫ్రెండ్స్, మరి మహిమాన్విత హిమాలయాల గురించి మరి 5వ రోజులోకి ప్రవేశించాము. మరి నిన్నటి రోజున మరి అట్లాంటిస్ కాలము అప్పటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు, మనకంటే ఎంతో అన్నింటిలోనూ కూడా ఎంతో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు. అక్కడ మరి అదంతా కూడా వినాశనం అయిపోతుందని వాళ్ళ దివ్య దృష్టికి ముందుగా తెలిసినప్పుడు వాళ్ళు 9 నౌకల్లో వాళ్ళు 12 నౌకలలో బయలుదేరడం, 6 నౌకలు సముద్రంలో మునిగిపోవడం, ఒక ఆరుగురు చేరినప్పటికీ కూడా 5 నౌకలలో వెళ్ళిన వాళ్ళు ఆహ్, చనిపోవడం జరుగుతుంది. కేవలం ఒక నౌకలో వెళ్ళిన వాళ్ళు ఈజిప్ట్‌ని చేరుకుంటారు. అక్కడ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అంతటిని కూడా అక్కడ వారికి ఇవ్వడం జరిగిందనమని మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం. మనమందరము అతీంద్రియ జ్ఞానులమే. మాస్టర్ ఫ్యాప్ మనసారా నవ్వుతూ ప్రకటించారు. నీ మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండి నీ సమక్షంలో ఇతరులు ఎవ్వరూ లేనప్పుడు నువ్వు అన్ని విధాలైన అద్భుతాలను అనుభూతి చెందగలుగుతావు. చూడండి, మన మనస్సు గనక ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండి ఇతరులు ఎవరూ లేనప్పుడు అన్ని విధాలైనటువంటి అద్భుతాలను అనుభూతి చెందగలవు. దివ్యత్వం యొక్క దేదీప్యమాన ప్రకాశాన్ని, సృష్టి యొక్క పారవస్యాన్ని ఆస్వాదించగలవు. అన్నింటిలోనూ దివ్యజ్ఞాన ప్రకాశపు జ్యోతిని వీక్షించగలవు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనము ప్రశాంతంగా ఉండాలి. ప్లస్ మనము మన లోపలికి వెళ్ళగలుగుతూ ఉండగలగాలి. నీ మనస్సు ప్రశాంతంగా ఉండి నీ దివ్యచక్షు ఉత్తేజితమై ఉన్నప్పుడు వేలాది మైళ్ళ ఆవల జరిగే విషయాలను కూడా తెలుసుకోవచ్చట. ఎప్పుడైతే మనకి చక్షువు కూడా మనకి ఉన్నప్పుడు అనేక వేల మైళ్ళ దూరంలో ఉన్నవి కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇతరులు నీ గురించి ఏమని తలపోస్తున్నారో తెలుసుకోగలవు. అంతేకాదు వేరే వాళ్ళు నీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చట. అలాగే నీకు ఏం జరగబోతుందో ఆ అనుభవాన్ని నువ్వు కోరుకుంటున్నావో లేదో కూడా నిర్ణయించుకోగలవు. చూడండి, మనము ఆ ధ్యాన స్థితిలోకి అంత లోతులకి వెళ్ళగలిగినప్పుడు ఎన్ని అద్భుతాలో చూడండి. అనేక దూరంలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. అనేక అవతల విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇతరులు నీ గురించి వారు నీ గురించి ఏమి అనుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చట. అలాగే నీకది కావాలా? వద్దా? అని కూడా, అంటే దీన్ని బట్టి మొత్తం అంతా మన యొక్క కంట్రోల్‌లోకొచ్చేస్తుందనమాట. అట్లాంటిస్ కాలంలో గుప్త జ్ఞాన విద్యాలయ ఆచార్యులు తాము కనుగొన్న కొన్ని విశిష్టమైనటువంటి యోగ అభ్యాసాల ద్వారా అతీంద్రియ మానసిక సామర్థ్యాలు తీవ్రంగా పెరిగి అవి పదును పెట్టడం గమనించారు. ఈ అభ్యాస పద్ధతులు సక్రమంగా అమలు చేస్తున్న సమయంలో తమ ఆలోచన ప్రక్రియలను ఎంతో కాలం వరకు నియంత్రించి మరి నిలిపివేయడానికి అనుమతించేవారు. మరి అట్లాంటిస్ వారు ఆ కాలంలో, అట్లాంటిస్ కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు వాళ్ళకి ఇదంతా గూడా బాగా తెలుసనమాట. సో, వాళ్ళకి ఏది కావాలంటే అది ఆలోచనలు చేయడం, ఎక్కడ నియంత్రించాలో నియంత్రించగలగడం, ఇందులో వాళ్ళు ఆరితేరి ఉండేవారనమాట. ఆ తరువాత మాస్టర్ క్యాప్ ఆలోచనలను చాలా సేపు నిలిపివేసే సాధన అంటే నేడు మనం ఎందరో ఆధునిక కాలపు బౌద్ధ గురువులు పేర్కొనే ధ్యానం అన్నీ కూడా నాకు వివరించారు. మొత్తానికి ఈ ధ్యానం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేసిందనమాట. ఈ ధ్యానం వలన ఒక వ్యక్తి అసంఖ్యాకమైన ఆది భౌతిక తలాలు, పరిధులు, ఎన్నో అనుభవాలు ప్రత్యక్షంగా పొందగలడు. అట్లాంటిస్ గుప్త జ్ఞాన విద్యాలయ ఆచార్యులు అంతరాకాశపు సరిహద్దుల ఆనవాళ్ళని కనుగొన్న మొట్టమొదటి ఆత్మ అన్వేషకులు అని చెప్తున్నారు. అట్లాంటిస్ కాలానికి వాళ్ళ ఈ యొక్క గుప్త జ్ఞాన ఆచార్యులట
ఇవన్నీ తెలుసుకోవడంలో వాళ్ళే మొట్టమొదటి వారు అని చెప్తున్నారు. వారు ధ్యానంలో సూక్ష్మ శరీర యానాలు, అంతర్గత పరిశోధనల ద్వారా అనంతంలోని విభిన్న తలాలు, ప్రపంచాల్లోకి దారితీసే అనేక రహస్య సూక్ష్మ మార్గాలను ఆవిష్కరించేవారు. ఫ్రెండ్స్ మనకి ఆహ్, వీళ్ళు కేవలము సూక్ష్మ శరీర యానాలు చేయడమే కాదు. అనంత అనంతంలోని అనేక లోకాలలో ఉన్నటువంటి రహస్యాలను గూడా వీళ్ళకి తెలిసిపోయాయన్నమాట. ఇది ఎలా తెలుస్తుంది అని మనకి అనిపించొచ్చు. కానీ మనం గమనించుకుంటే ఇది చాలా మనము ధ్యానంలో కూర్చోనప్పుడు మన యొక్క అవగాహన ఒక సిట్యుయేషన్ ఏదైనా జరిగింది అనుకోండి. ఆ సిట్యుయేషన్ జరిగినప్పుడు, ఆ సిట్యుయేషన్ జరిగేటప్పుడు మనకు అర్థం అవ్వవు కొన్ని కొన్ని. కానీ మనం ధ్యానంలో కళ్ళు మూసుకొని కొంచెం సేపు ప్రశాంతంగా ధ్యానంలోకి వెళితే, ఆ యొక్క సిట్యుయేషన్ యొక్క అనేక కోణాల్లో మనకి అనేక ఒక గొప్ప అవగాహనతో మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో, అంటే మన యొక్క పరిధి కేవలము ఈ యొక్క మనకి జరిగినటువంటి సన్నివేశాల్లో ఉన్నటువంటి అవగాహన మనకి వస్తూ ఉన్నప్పుడు, మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పరిమితులను దాటి, వాళ్ళు ఆ పరిస్థితులనే పరిమితులను దాటి, లోకాలు, డైమెన్షన్స్ వేరే వేరేవన్నీ గూడా వాళ్ళకి అవగాహన అవుతున్నాయనడంలో ఏ మాత్రము ఆశ్చర్యం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అంటే మన ధ్యాన సాధన ఎంత పెరిగితే మన యొక్క అవగాహన పరిధులు గూడా ఆ విధంగా పెరుగుతాయి అన్న విషయం మనకిక్కడ అర్థమవుతుంది. మరి ఆ ప్రపంచాలు, తలాలు కూడా మన ప్రపంచమంత నిజమైనవి, ఘనమైనవేనా అని మాస్టర్ ఫ్యాప్‌ని నేనడిగాను. ఎందుకంటే తిను యూఎస్‌లో ఉన్నటువంటి ఒకానొక యువకుడు. యూఎస్‌లో పెరిగి వచ్చినటువంటి యువకుడు. "ఏమిటి మీరు మరి వేరే ప్రపంచాలంటున్నారు, వేరే తలాలు అంటున్నారు. అసలు ఇవన్నీ నిజమేనా? అని మరి అడుగుతారు గదా! డౌటొస్తుంది. మనమంటే ఎన్నో పుస్తకాలు చదివాం గాబట్టి, ఆహా! ఉన్నాయి అని మనకొక అవగాహన గలిగింది. మరి అప్పుడే ఒకానొక యూఎస్ నుంచి వచ్చినటువంటి యువకుడికి గురువుగారు ఇవన్నీ చెప్తూ ఉంటే, మరి ఇలాంటి ప్రశ్నలు రావడం గూడా చాలా సహజం. ఎందుకు కావు? తప్పకుండా ఇలాంటివే. అని ఆయన బదులు వెంటనే ఇచ్చారు. వాస్తవానికి వాటిలో కొన్ని తలాలు మన ఈ విశ్వానికన్నా కూడా మరింత సత్యమైనవి. ఇది ఏంటి? ఎలాగా? అని మళ్ళా అడిగారు. భౌతిక ప్రపంచానికి మించిన సత్యమైనవి ఎలా ఉంటాయి? అలాంటప్పుడు సత్యమైనవి అని మొదలుపెట్టడంలో అర్థమేమిటి? బహుశా వాస్తవికత అనేది నీ ఊహల కన్నా మరింత జటిలమైన భావన అన్నమాట. అని వెంటనే బదులిచ్చారు. మన ప్రాచ్య మన మన భాషల్లో ఒక విషయం యొక్క వాస్తవానికి సంబంధించిన వివిధ స్థాయిలను వివరించడానికి ఓ మనోస్థితి లేదా జీవతలాన్ని తెలియజేయడానికి వివిధ పదాలు ఉన్నాయి. అది సరే కానీ మాస్టర్ ఫ్యాప్ ఒక వస్తువు లేదా ప్రపంచం అనేది మరో దానికన్నా మరింత నిజమైనది ఎలా అవుతుందంటారు? నేను నిరసన తెలిపాను. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటే కొంచెం నిరసన చెప్పడం జరిగింది. అంటే తెలీదు గదా! నువ్వు ఈ భావనను అర్థం చేసుకోవడంలో సమస్యని ఎదుర్కొనేది ఎందుకంటే, నువ్వు ఆంగ్లంలోనే ఆలోచిస్తున్నావు గనక. నీ భాష నీ ఆలోచనను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఈ విధంగా పరిమితం చేస్తుంది. నీ యొక్క ఎందుకంటే నువ్వు అమెరికాలో పుట్టావు, అమెరికాలో పెరిగావు కాబట్టి, నీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఆంగ్లంలోనే ఉంది. సో, నువ్వు అక్కడికి పరిమితం అయిపోతున్నావు. ఏమిటి మీరంటున్నది అని మళ్ళా అడిగాననమాట. మీరు భాషలు, పదాలు అని నిందించే విషయాన్ని నాకు మరింత గందరగోళం చేస్తున్నారు. నా అవగాహన రాహిత్యం వల్ల అకారణంగా మరి మాస్టర్ ఫ్యాప్ ఉద్దేశపూర్వకంగానే తన వివరణ నిజంగా అవసరదానిమైన దానికంటే కూడా జటిలం చేస్తున్నారు అని భావించేందుకు నాకు ఇతనికి కొంచెం చికాకు మొదలైందనమాట. నువ్వు అమెరికాలో పుట్టావు. నువ్వు ఇక్కడికే ఇప్పుడు ఎవరైనా సరే చూడండి మాట్లాడేటప్పుడు నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నావు. నీకు గ్రహించే శక్తి బాగా ఎక్కువుంది. నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అన్నారనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఎవరేది చెప్పినా గూడా. అలా కాకుండా నీకు నీకు గ్రహించే శక్తి లేదు. నువ్వు ఇక్కడికే పరిమితం అయిపోయావు అని ఎవరన్నా అన్నారనుకోండి, సహజంగా ఆ ఎదుటి వారిలో కోపం రావడం అనేది గూడా చాలా సహజంగా వచ్చేస్తుంది. అలాగా నువ్వు నీ పరిధి ఇక్కడ వరకే ఉంది నాయనా అని గురువుగారు చెప్తూ ఉంటే, ఇక్కడ ఈ అమెరికా యువకుడికి కొంచెం ఇబ్బందిగా అనిపించిందనమాట. ఇంకప్పుడు అర్థమైపోయింది. గురువులకి అర్థం అవ్వదా?
వెంటనే గురువుగారు ప్రశాంతంగా నోరు విప్పి, ప్రేమ అనే పదాన్ని ఓ ఉదాహరణగా పరిగణించు. ఇప్పుడు నీకు తెలుసు, ప్రేమ అనేది ఒకానొక భావోద్వేగం కదా! మన ఆంగ్ల భాషలో ఈ చిన్న పదమే బహుశా శాశ్వతత్వంలోనికి అనేక మిశ్రమ భావాలు కలిగిన పదాలలో ఒకటి. కానీ ఇక్కడ ప్రేమలో వేలాది రకాలు ఉన్నాయి. ప్రేమ అంటే బోలెడన్ని రకాలు ఉన్నాయి. ఆ! అక్కడ చాలా రకాలుంటాయి. ఒక తల్లి దగ్గర ప్రేమ, ఒక కుటుంబంలో ప్రేమ, ఒక స్నేహంలో ప్రేమ, ఇలాగా దైవిక ప్రేమ, శృంగార ప్రేమ, ఆత్మ ప్రేమ, అసూయపరమైనటువంటి ప్రేమ, స్వాధీనతాభావ ప్రేమ. ఇన్ని ప్రేమలున్నాయి. ప్రేమలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. ఆ! అయితే నిజానికి ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఎప్పుడూ అచ్చంగా అదే విధమైన ప్రేమను అనుభూతి చెందరు. కానీ ఆంగ్ల భాషలో అత్యంత సంక్లిష్టమైన మిశ్రమ భావాలు గల ఓ భావోద్వేగానికి ఒకే ఒక పదం ఉంది. అదే మిగతా భాషలలో అయితే మానవులు అనుభూతి చెందే ప్రేమ రకాల స్థాయిలను బట్టి డజన్ల కొద్దీ కొన్నిసార్లు అయితే వందలాది పదాలు కూడా ఉన్నాయి. అంటే చెప్తుందనమాట. నువ్వు ఇంగ్లీషులో అక్కడ పుట్టి పెరిగావు కాబట్టి నీకు పదాల గురించి చెప్పడం కోసం అని చెప్పేసి ఇంత చెప్తున్నారు. నీకు ఇంగ్లీష్‌లో అయితే ఒకే పదం ఉంది. కానీ కానీ ఆ ప్రేమకి అనేక రకాలైనటువంటి కొన్ని కొన్ని లాంగ్వేజెస్‌లో అయితే కొన్ని వందలు యాబ్ ఆహ్, ర కొన్ని వందలు, వేల పేర్లు కూడా ఉంటాయని చెప్తుందనమాట. అయితే సరే గాని వాస్తవికతలోకి వివిధ స్థాయిలు ఏం చెప్తున్నాయి అని అడిగినప్పుడు ఒక్క ఆయన స్పందిస్తూ అంతా శూన్యమే. అసలు వాస్తవికత ఏంటి అంటే ఫైనల్‌గా ఏం చెప్పారంటే అంతా శూన్యం అని చెప్పేసారు. ఇంకా సులువుగా విసుగు చెందడానికి నిన్ను నువ్వు అనుమతించుకో. నాకు మరికొంత సమయాన్ని ఇవ్వు. నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఆహ్, చూడు నేస్తమా, భాష అనేది మన ఆలోచనలు, భావాల యొక్క మాధ్యమం. భాష అనేది మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు చెప్పేటువంటి ఒక మాధ్యమం మాత్రమే. ఈ ఆలోచనలు ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకునేలాగా సహకరిస్తాయి. లేదా సులభంగా మనం అవగాహన చేసుకోకుండా కూడా నిరోధిస్తాయి. ఇదంతా కూడా మనం ఏ భాషలో ఆలోచిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం ఆలోచిస్తున్న భాషలో కనుక మనం అర్థం చేసుకున్నది లేదా అనుభవిస్తున్నది వ్యక్తీకరించడానికి సరైన పదాలు లేనట్లయితే గనక అది ఆహ్, ఒక మేకు ఒక ఆహ్, మేకును వృత్తాకార రంధ్రంలో దూర్చడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. కనుక ప్రేమలోని అన్ని వర్ణాలకు ఒకే పదం ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు ఆ పదాన్ని ఆస్వాదించే బదులు అర్థం చేసుకోవడానికే ఆలోచిస్తావు. ప్రేమ అనే పదాన్ని ఆలోచించేటప్పుడు, నువ్వు ఇప్పటిదాకా చవిచూసిన అన్ని ప్రేమలను, మరి వాటికి అవకాశం ఉన్న ప్రస్తావనలను నీ మదిలో అనుమతిస్తావు. మీరు చెప్పేది నేను సరిగ్గా అర్థం చేసుకుంటున్నానో లేదో పరిశీలించనివ్వండి. మరో మాటలో చెప్పాలంటే, నా మదిలో ప్రేమ అనేది పదాన్ని ఆలోచించినప్పుడు నా గత అనుభవాలు, ప్రేమ సంబంధాల ఆధారంగా నాలో ప్రేమ పట్ల ఓ భావన ఉండిపోయి, మిగతా విభిన్న రకాల ప్రేమలను అనుభూతి చెందడానికి అది నిరాకరిస్తుంది. అని చెప్తున్నారు. ప్రేమ గురించి ఇప్పుడు ఒక ప్రేమ అంటే ఇదే ప్రేమ అని మనం ఒకసారి గాఢంగా ఒకసారి డిసైడ్ అయిపోయామనుకోండి. ఇంకా వేరేది చెప్తుంటే ఇంకా వినటానికి నిరాకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నా దగ్గర ప్రేమలోని వివిధ స్థాయిలు నిర్వచించే వివిధ పదాలు ఉంటేనే తప్ప నేను అన్ని రకాల ప్రేమలను అనుభవించలేను అంటారు. అదేనా మీరు చెప్తుంది? అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రేమ అంటే ఆహ్, ఇప్పుడు చెప్పారు గదా! కుటుంబ ప్రేమ, దైవిక ప్రేమ ఇవన్నీ చెప్పారు గదా! సో, ఇలాగ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటే గనక ఎలాంటి ప్రేమ అని చెప్పడానికి క్లియర్‌గా ఒక ఇది అనేది ఉంటుంది. అన్నిటికి ఒకే ప్రేమ అంటే గనక మనకి తెలిసినటువంటి ప్రేమ దాన్నే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం గానీ, ఇక వేరే కోణంలో వేరేది చెప్పేది అసలు యాక్సెప్ట్ చెయ్యము గదా! అని చెప్తున్నారు. ఆయన హృదయపూర్వకంగా నవ్వుతూ బదులు ఇచ్చి, నూతన విభిన్న రకాల ప్రేమలు వాటంతట అవి అత్యంత సహజంగా నా హృదయంలో ఉత్పన్నమవుతున్నప్పుడు, నేను అనుభూతి చెందే వ్యక్తులు, స్థలాలు, వస్తువులు, జీవుల పట్ల కలిగే ప్రేమ
నా కోసం ఆ పదం యొక్క అర్థాన్ని సవరించి నిర్వచించటలేదంటారా అని ప్రశ్నించారు. ఇంకా అందుకనే సార్ చెప్తూ ఉంటారు. ఎక్కువ డిస్కషన్స్ కంటే కూడా చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్తూ ఉంటారు. అందుకనే కళ్ళు మూసుకోకుండా ఈ డిస్కషన్లు స్టార్ట్ చేస్తే ఇలాగే ఉంటది. ఆయన ఏదో చెప్తున్నారు. ఈయనకేమో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలనమాట ఈ యువకుడికి. ఈ సమయంలో నాకు కాస్త తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. అలాగే అనిపిస్తుంది మరి. కొన్ని క్షణాల క్రితం వరకు నేను విసుగు చెందించి, ఇప్పుడు అకస్మాత్తుగా తరహా ధోరణిలోకి వచ్చినట్లు అనిపించింది. మేమిద్దరము కలిసి పాల్గొన్న అసంబద్ధమైనటువంటి ఒక హాస్యాస్పద చర్చ వండర్‌ల్యాండ్‌లో హోటల్స్‌లో టీ పార్టీని పోలినట్లుగా అనిపించింది. సడెన్‌గా ఇక్కడి నుంచి వాళ్ళ డిస్కషన్ ఒక హాస్యాస్పదంగా వెళ్ళినట్లు అనిపించిందట. మాస్టర్ ఫ్యాప్ ఒక పదాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఈ పదం వర్ణించే అనుభవం నన్ను ఆపివేస్తుందా? అవును, మరి కాదు అని బదులిచ్చారు. ఏ భాగం వరకు అవును, ఏ భాగం వరకు కాదు. నీకు జైన్ బౌద్ధ మతం గురించి ఏమైనా తెలుసా అని అడిగారనమాట. లేదు, నాకసలు ఏమీ తెలీదు. నిజంగా నాకేం తెలీదు. నాకు చెప్పండి అని అడిగాడనమాట. అది మనస్సును దాని యొక్క శూన్యం ద్వారా తెలుసుకునేటువంటి పద్ధతి. దాని అర్థం ఏమిటంటే, జైన్ బౌద్ధులు మనం దేని గురించైనా విషయపరంగా ఆలోచించినప్పుడు, మనం దాని యొక్క నిజమైన సారం నుంచి వైదొలుగుతామని విశ్వసిస్తారు. మనం ఒక జైన్ బౌద్ధ కోణం నుంచి చూస్తే ఒక విషయాన్ని మన పరిమిత భావనలకు అతీతంగా వెళ్ళి దాని అస్తిత్వాన్ని లేదా ఆవశ్యక స్వభావాన్ని అనుభవిస్తే అప్పుడు మనం దాని అసలైన అర్థాన్ని, పరమార్థాన్ని అవగతం చేసుకోగలుగుతాము. కొన్ని కొన్ని చెప్పడానికి ఈజీగా ఉంటాయి. కానీ అవి ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే అర్థమవుతూ ఉంటాయి. సో, అలాగా చెప్తుందనమాట. ఒక విషయాన్ని ఒక పరిమిత భావనలకు అతీతంగా వెళ్ళి దాని అస్తిత్వాన్ని లేదా ఆవశ్యక స్వభావాన్ని అనుభవిస్తేనే అప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాము. ఏదైనా అంతే. కొన్ని కొన్ని భావాలు చెప్పడానికంటే కూడా ఆ ఫేజ్‌లో నుంచి వాళ్ళు అనుభవించి వచ్చిన తరువాతే వాళ్ళకి అవన్నీ గూడా అర్థమవుతూ ఉంటాయి. ఆకలి, ఆకలి, ఆకలి అన్నది ఒక వర్డ్. ఆకలి అంటే ఆకలే వేస్తుంది అని. అది ఎవరికర్థమవుతుంది? ఎవరైతే ఆకలితో తపించి, తపించి, తపించి ఒక 4, 5 రోజులు, ఒక 2 రోజులు, ఒక రోజు ఏదో ఒక రో రెండు ఒక్కరోజు చాలులెండి. అన్ని రోజులు కూడా అక్కర్లా. ఒకరోజు ఉపవాసం చేస్తే మన కార్తీక మాసాల్లో చేస్తూ ఉంటారు జనరల్‌గా. పొద్దున్నుంచి అసలు ఎప్పుడెప్పుడు ఇంకా అసలు పూజ కంటే గూడా, ఇంకా ఎప్పుడెప్పుడు చంద్రుడొస్తాడా? ఎప్పుడెప్పుడు చంద్రుడిని చూసి అన్నీ రెడీ చేసేసుకుని ఉన్నప్పుడు ఆకలి ఉంటుంది. ఆకలి అనే అది ఎలా తెలుస్తుంది? చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ, ఆ ఆకలి అనుభవించిన వాళ్ళకే దాని యొక్క అసలైన అర్థం ఏంటో తెలుస్తుంది. అలాగా ఈయన చెప్తుందనమాట. కొన్ని కొన్ని ఇప్పుడు ప్రేమ అంటే కొన్ని కొన్ని అలాగే ఉంటాయి. భావోద్వేగాలు ఇవన్నీ గూడా భావనలు ఇవన్నీ గూడా అలాగా ఉంటాయి అని మనకి చెప్తున్నారనమాట. బౌద్ధ సన్యాసులు తమలోని అనవసర భావనలను తొలగించుకోవడానికి ఏకాగ్రత పద్ధతులను సాధన చేస్తారు. జ్ఞానోదయం అనేది పదాలకు అతీతంగా ఉంటుంది. మన నిత్య జీవితంలో అనుక్షణం మన కళ్ళెదురుగా ఉండే విషయాలు, అనుభవాల్లో ఉంటుందని నమ్ముతారు. క్లుప్తంగా చెప్పాలి అంటే, జెన్ సిద్ధాంతం ప్రకారము ఈ సమాజపు ముందస్తు భావనలు భాష మరి గొలుసుకట్టు ఆలోచన విధానాలను వైదొలగించుకున్నప్పుడే ఆనందము మన సొంతమవుతుంది. ఒక ఆలోచన వచ్చింది అంటే, మనకి ఆ ఆలోచన అక్కడితో ఆగదు. ఆ ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన, ఆ ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన. ఇలాగా ఒక గొలుసు కట్టులాగా ఆలోచన ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము ఆ గొలుసు కట్టు ఆలోచన విధాలను ఆ యొక్క అలాగా అక్కడితో మనం ఎక్కడితో ఆలోచించామో అక్కడి వరకు కట్ చేసుకొని అలాగా మనం ఉండగలిగినప్పుడే ఆనందం మన సొంతమవుతుంది. ఒక ప్రాచీన జెన్ నానుడి ఏమిటి అంటే, నేను జ్ఞానోదయానికి పూర్వము కట్టెలు కొట్టాను. నీరు మోసాను.
జ్ఞానోదయం అయిన తర్వాత కూడా కట్టెలు కొట్టాను. జ్ఞానోదయం అయిన తర్వాత కూడా నీరు మోసాను. మాస్టర్ ఫ్యాప్ ఆగి నా ప్రతిస్పందనకై వేచి చూశారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు అలా చెప్తే ఏంటి నేను ఏం అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అంటే జ్ఞానోదయం పొందడం వల్ల నిజానికి ఏది మారిపోదు. నీకు జ్ఞానోదయం వచ్చిందని నువ్వు నీ పనులేమి అవ్వకుండా ఆగి చేయకుండా ఎవరో చేసేస్తారు. లేకపోతే ఆటోమేటిక్‌గా అది జరిగిపోతే అలా ఏమీ ఉండదు. అంతా నార్మల్‌గానే ఉంటుంది. కానీ అది అన్నింటినీ మార్చేస్తుంది. ఎక్కడైతే జ్ఞానోదయం ఉంటే గనక ఆ జ్ఞానోదయం అనేది మనం చేసే పనిలో తీరుని మార్చేస్తుంది అని చెప్తుందనమాట. అది నీకు జ్ఞానోదయం అదే అందుకని చెప్తున్నారు. జ్ఞానోదయం వచ్చినంత మాత్రాన నీకేం మారదు. కానీ ఆ యొక్క తీరు అనేది మారిపోతుంది. అంటే ఇతనికేం అర్థం ఏంటి నన్ను తికమక పెడుతున్నారా? అని అడుగుతున్నారు. లేదు. ఆయన నిజాయితీగా స్వచ్ఛంగా నవ్వుతూ అన్నారు. నేనేమి కావాలని నిన్ను తికమక పెట్టాలని అసలు ప్రయత్నించడం లేదు. నిజానికి నాకు ఆ అవసరమే లేదు. నువ్వే నీ జీవితమంతా అస్పష్టతతో నిన్ను నువ్వు అందంగా మభ్యపెట్టుకుంటూ అలాగా నడిచిపోతూ ఉన్నావు. అంటే జ్ఞానోదయం అంటే ఏమిటి? మళ్ళా మొదలుకొచ్చింది. జ్ఞానోదయం అంటే ఏమిటి? మళ్ళా ప్రశ్నలనమాట. జ్ఞానోదయం ఏది జ్ఞానోదయం కాదో వివరించే ప్రయత్నమే తప్ప మరేది కాదు. జ్ఞానోదయం అనే మాటను విని లేదా చదివి ఉన్న చాలా మందికి జ్ఞానోదయం అంటే ఒక ముందస్తు భావన మదిలో ఉండిపోతుంది. సహజంగానే ఆ భావన మిగతా అన్ని అంశాల్లాగే దాన్ని నిర్మించే పదాల చేత పరిమితం చేయబడుతుంది. కనుక నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, జ్ఞానోదయం అనేది భావన కాదు. జ్ఞానోదయం అనేది ఒక భావన కాదు అని చెప్తున్నారు. జ్ఞానోదయానికి పూర్వము ఒక బౌద్ధ సన్యాసి కట్టెలు కొట్టి నీళ్లు మోశారు. అలాగే జ్ఞానోదయం పొందాక కూడా ఆయన కట్టెలు కొట్టి నీళ్లు మోయడం కొనసాగించారు. చాలామంది భావించేది ఏమిటి అంటే, జ్ఞానోదయం పొందాక వారి భౌతిక జీవితంలో ఏవో అద్భుతాలు వచ్చేస్తాయని, హఠాత్తుగా వేలాడే వస్త్రాలు, పని పాట లేకుండా ఒక కొండ మీద కూర్చుని అస్తమానం బ్రహ్మానందంలో మునిగి తేలుతూ ఉంటారని, ఇలాగా జనరల్‌గా ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. అదేమిటి మాస్టర్? అంటే నా ఉద్దేశ్యం ఏమిటి అంటే, జ్ఞానోదయము మన జీవితంలో ఏ మార్పు తీసుకురానట్లయితే, ఇక దానివల్ల ఏం మంచి జరుగుతుందంటారు? అందుకే కదా ప్రజలందరూ రోజువారీ అనుభవాలతో విసుగు, నిరాశ చెంది, వాటి నుంచి తప్పించుకోవడానికి జ్ఞానోదయాన్ని కోరుకుంటారంట చూడండి. ప్రజలందరూ దైనందిక జీవితంలో ఈ యొక్క విసుగు చెంది ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క రోజువారీ జీవితాలతో నిరాశ చెంది వాటి నుంచి తప్పించుకోవడానికి జ్ఞానోదయాన్ని కోరుకుంటారట. ఖచ్చితంగా అంతే. చాలా మంది అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితి అలాగా ఉండాలని ఏం లేదు. జ్ఞానోదయం అనేది విషయాలను భిన్నంగా గ్రహించడానికి మనల్ని అనుమతిస్తుంది. ఆ యొక్క అవగాహన అన్నది అన్నింటిలోనూ కీలకం. ఒక జెన్ సన్యాసికి జ్ఞానం జ్ఞానోదయం పొందక పూర్వము ఈ కట్టెలు కొట్టడం, నీళ్లు మోసుకురావడం అనే పనులు ఒకానొక లౌకికమైనవి. నిరంతరము విసుగెత్తించేటువంటి పనులు. ఒకానొక జ్ఞానోదయం అవ్వకముందు అవన్నీ విసుగు. అంతే కదా! మనకు కూడా రోజు చేసే పనులు ఏవైతే ఉంటాయో, రోజు వంట ఏం చేయాలి? రోజు ఏమి పనులు చేయాలి? ఇలాంటి భావనలు మనకున్నాయి అంటే మనకి ఏ మాత్రము జ్ఞానోదయం లేదు. మనం చేసే పనుల్లో ఎక్కడ ఏ ఒక్కటి వెరీ సింపుల్ అనే నాకు అర్థమైంది. ఎక్కడైతే విసుగు వస్తుంది, పనుల్లో విసుగు వస్తుంది అంటే అక్కడ ఏ మాత్రము జ్ఞానోదయం లేనే లేదనమాట. కానీ జ్ఞానోదయం పొందాక మాత్రము అతని యొక్క కొట్టి నీళ్లు మోసేటువంటి ఆ యొక్క అవగాహన శక్తి, గ్రహణ శక్తి కాకుండా అదే కాకుండా
ఇక జీవితంలో ప్రతీదీ కూడా పూర్తిగా మారిపోతుంది. జ్ఞానోదయం అనేది కట్టెలు కొట్టి నీళ్లు మోసుకోవడంలోనూ, కొండ మీద రోజంతా కూర్చుని ధ్యానం చేయడంలోనూ, మిగతా పనులన్నింటిలోనూ కూడా ఒకటే ఉంటుంది. ఎక్సలెంట్ వర్డ్ చూడండి. ఒకానొక జ్ఞానోదయం పొందిన వ్యక్తిగట ధ్యానం చేయడము, అలాగే పనులు చేయడము కూడా ఒకటే. ఇది ఒక అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. జ్ఞానోదయం పొందిన వాళ్ళకి ధ్యానం ఒక్కటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు నడిచినా, వాళ్ళు తిన్నా, వాళ్ళు ఏ పని చేసినా కూడా ప్రతి దానిలో కూడా ఒక చక్కటి ఆనందంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా వేరే ధ్యానం కాకుండా వేరే పని చెప్తే ఎవరికైనా కోపం వచ్చేస్తుంది అంటే వాళ్ళకి అసలు ఏమీ రాలేదని అర్థం అన్నమాట. ఓకే. మనకిక్కడ కొన్ని సత్యాలు తెలుస్తున్నాయి మనకి. జ్ఞానోదయానికి పూర్వము ఈ ప్రపంచము త్రిమితీయంగా, నిస్తేజంగా, చికాకుగా అనిపిస్తుంది. ఎవరికైనా బాగా చికాకుగా ఇవన్నీ అనిపిస్తున్నాయంటే అసలు ఏమాత్రం జ్ఞానం లేదు, జ్ఞానోదయం లేదు. వాస్తవానికి ప్రపంచం ఆహ్, నువ్వు ఎరుకతో ఉంటే ఇది ఏమాత్రము విసుగు ఎత్తించేది కాదు అని అర్థమవుతుంది. ఎక్సలెంట్ పాయింట్. నిజంగా ఎక్కడైతే ఎరుక ఉంటుందో, ఎక్కడైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో, అక్కడ విసుగు అన్న పదాలకి అసలకి చోటే లేదు. జీవితము లక్షలాది తలాలలో ఆక్రమించబడి ఉంది. ఒక జాగృత మనస్సుకు జీవితం కానీ, దైనందిక జీవితంలో పునరావృతమయ్యే కార్యాలు కానీ, ఎప్పుడూ నిస్తేజంగా విసుగెత్తించేలాగా అసలు ఉండనే ఉండవు. ఎందుకంటే, ఈ శాశ్వతత్వం అన్ని విషయాల్లోనూ, కార్యాల్లోనూ, అన్నింటిలోనూ ఉంది. ఇక ఈ మందకొడిగా, నిస్తేజము ఇలాంటివి అసలు ఉండనే ఉండవనమాట. పూర్తిగా ఇంక వాళ్ళకన్నీ అర్థమైపోయినట్లనమాట. ఇంక అందుకనే వాళ్ళకెక్కడ విసుగు, ఈ నిర్లిప్తత ఇవేమీ ఉండవు. జ్ఞానోదయానికి పూర్వము అతని ఆలోచనలు, భావనలు, మరి మనోచింతలు అన్నింటిలోనూ స్థితమై ఉంటున్న ఆనంద దివ్య ప్రకాశాన్ని గ్రహించడానికి నిరోధిస్తాయి. అది. అంటే ఆ యొక్క ఆనందాన్ని పొందడానికి ఈ యొక్క ఆలోచనలు, వేరే వేరే భావనలు, ఏవో లేనిపోని చింతలు ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క ప్రకాశాన్ని చేరడానికి ఇవన్నీ గూడా అవన్నీ ఆపేస్తూ ఉంటాయట. అయితే జ్ఞానోదయం పొందాక అతని శరీరము కట్టెలు కొట్టి నీళ్లు మోస్తున్నప్పటికీ అతని మనసు మాత్రము నిరంతర దివ్య జ్ఞాన ప్రకాశంలో పరవశించిపోతూనే ఉంటుంది. కనుక జన్నానుడి యొక్క దృక్కోణం ఏమిటి అంటే, జ్ఞానోదయం అంటే నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో అని కాదు. ఎందుకంటే జ్ఞానోదయం అనేది నీ ఆలోచనా శక్తి, అవగాహన సామర్థ్యపు పరిధులను అధిగమించింది అని చెప్తున్నారు. నీ యొక్క అవగాహన, నీ సామర్థ్యము అన్నింటిని గూడా అవగాహనకు మించి ఉంటుందట. ఒకసారి జ్ఞానోదయం పొందిన తరువాత, ఇక నువ్వు ఆశ్రమంలోనే నివసించాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదు. ఎంచుకున్న ఏదో ఒక సాధారణ జీవితాన్ని గడిపేయొచ్చు. భౌతికంగా నీ దైనందిక జీవితంలో పెనుమార్పు ఏదీ కనిపించకపోవచ్చు. కానీ నీ అంతరంలో మాత్రం ఖచ్చితంగా నిరంతర దివ్య ప్రకాశము పారవస్యంలో తేలియాడుతూనే ఉంటావు. అది మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని అద్భుతమైన పాయింట్స్. జ్ఞానోదయం పొందిన తరువాత అసలు ఆశ్రమంలో ఉండక్కర్లేదట. ఎందుకంటే ఒకానొక జ్ఞానోదయం పొందిన గురువులకి వాళ్ళకి వాళ్ళకి ఇంకా ధ్యానమే కాదు. ఏ పని చేసినా కూడా అది ధ్యానమే. ఒక్క ధ్యానంలో ఉంటేనే ఆనంద పారవస్య స్థితి అని కాదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు అంటులు కడుగుతున్నా సరే అదే స్థితి. బట్టలు ఉతుకుతున్నా అదే స్థితి. ఏది చేస్తున్నా కూడా వాళ్ళు అదే స్థితిలో ఉంటారు. కానీ ఇంకా ఇప్పటికి కొన్ని రకాల వాస్తవాలు మరికొన్నింటికన్నా ఎలా సత్యమైనవో అర్థం కానే లేదు అని అర్థం అవుతాయా? ఇవన్నీ కూడా మాటల్లో చెప్పేవా? కాదు కదా! వాస్తవం గురించి నువ్వు పెంపొందించుకున్న భావాలు, పదాలు అధిగమించావంటే అది సులభమవుతుంది. భావనారాహిత్యంగా నీ జీవితాన్ని
ప్రత్యక్షంగా అనుభూతి చెందడానికి బదులుగా ఎంతకాలం నువ్వు జీవితాన్ని భావనల్లో బంధిస్తూ ఉంటావో అంతవరకు నీకు వాస్తవాల గురించి ఎప్పటికీ అర్థం కాదు. చూడండి. భావాలని, పదాలను అధిగమించాలి. అంటే భావన రాహిత్యం అంటే భావనలు లేకుండా నీ జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందడానికి బదులుగా ఎంత కాలము నువ్వు జీవితాలు వేరే వేరే భావనల్లో ఉంటూ నువ్వు అనుభవించకుండా ఉంటావో అప్పటి వరకు నీకు వాస్తవాలు ఏమీ అర్థం అవ్వవు. ఏంటి భావనలేంటి? అనుభూతి ఏంటి? అంటారా? ఒక టీవీలో ఒక పిక్చర్ చూస్తున్నామనుకోండి. చూస్తున్నప్పుడు ఆ టీవీలో చూసింది వేరు. మన జీవితంలో మనం ప్రత్యక్షంగా మనం పొందుతున్నటువంటిది వేరు. సో, ఆ భావనలో ఆ యొక్క టీవీ చూస్తున్నప్పుడు, అది చూసినప్పుడు మనం భావించేసుకుంటూ ఉంటాం. ఒక తల్లి ఒక కోడల్ని హింసిస్తూ ఉంటుందంటే ఎంత అనేది మనం ఊహించేసుకొని ఏదో భావనలో మనం ఇక్కడ ఫీల్ అయిపోతూ ఉంటాం. అది కాకుండా మనం ప్రత్యక్షంగా మనం అనుభవాల్లోకి వచ్చేది డిఫరెంట్. నువ్వు ఎప్పుడైతే నీ అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా నీ వాస్తవాలనేవి నీకు తెలియవు. యెస్. కనుక మనము కాసేపు వాస్తవం గురించిన ముందస్తు భావన మర్చిపోయి, మొదటి నుంచి పరిశీలన ద్వారా ఏది నిజమైనదో, మరి ఏది కాదో కనిపెడదాం. జీవితాన్ని నేరుగా పరీక్షించి కొన్ని విషయాలు మరికొన్నింటి కన్నా ఎందుకు వాస్తవమైనవో చూద్దాం అని చెప్తున్నారు. ఇంకా ముందు ముందు అంటే చూద్దాం, తెలుసుకుందామని చెప్తున్నారనమాట. నువ్వు వాస్తవికత ఎలా నిర్ణయిస్తావు? నీ అభిప్రాయంలో ఏది సత్యమైందో చెప్పు అని అన్నారు. ఏది మనుగడలో ఉందో అదే సత్యము అని నేను అనుకున్నానని యువకుడు చెప్పారు. ఏది మనకి కంటికి కనిపిస్తుందో, ఏదైతే చూస్తున్నామో అదే కదా వాస్తవము అని ఆ యూఎస్ యువకుడు చెప్తే అప్పుడు చెప్తున్నారు. కానీ ఏ విషయాలకు ఉనికి లేదు. ఒకవేళ వాటికి మనుగడ ఉన్నా అవి సస్వరమైన క్షణకాలం మాత్రమే. అంటే అంటే అర్థం అవ్వలేదనమాట. మళ్ళా చెప్తున్నారు. ఈ క్షణంలో మనుగడలో ఉన్న ఒకే విషయం సరిగ్గా ఇప్పుడు గతం అనేది లేదు. మాస్టర్ ఫ్యాప్ దృఢంగా చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇవ్వబడిన క్షణంలో తప్ప వేలాది సంవత్సరాల క్రితం లేదా కొన్ని సెకన్ల క్రితం ఏదైనా మన జ్ఞాపకాలలో ఓ ఆలోచనగా లేదా అభిప్రాయంగా మాత్రమే మనుగడలో ఉంటుంది. అలా అయితే సత్యమైనది ఏది కూడా ఒక నశ్వరమైన క్షణం తరువాత సత్యం కాదన్నమాట. వెంటనే వ్యవహారాలను మరింత క్లిష్టతరం చేయడానికి ఒక విషయం యొక్క వాస్తవికత పూర్తిగా నీ అవగాహన పైన ఆధారపడి ఉంటుంది. ఒక సంఘటన పట్ల నీ అవగాహన నీ జ్ఞాపకంలోకి వెళ్ళి క్షణకాల మాత్రంలో మసకబారిపోయేంత వరకే మనుగడలో ఉంటుంది. ఇవన్నీ చెప్తుంటే మాస్టర్ నాకు ఇదంతా ఒక ఒక ఏదో వాదనలాగా ఉంది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పేసాడనమాట. అంటే పాపం అప్పుడే ఏదో వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తుంటే ఏమి కొంచెం కన్‌ఫ్యూజన్ అనమాట. నాకేమి కొంచెం ఏదో వాదించేలా అలాగా ఉంది. నాకు అంతా తలనొప్పిగా కూడా ఉందని చెప్తాను అని చెప్పేసాడు. దీనికి ఒక విషయాన్ని వాస్తవమని నిరూపించేది ఏమిటి అంటే, అది ఉనికిలో ఉందన్న నిజమే. మనిద్దరం ఏదైనా మనుగడలో లేదంటే, అది నిజం కాదని ఒప్పుకుంటాం. కొన్ని విషయాలు మిగిలిన విషయాల కంటే ఎక్కువ కాలం మనుగడలో ఉంటాయి. కనుక నువ్వు వాటిని మరింత సత్యమైనవి అంటావా? అని చెప్తున్నారు పాపం గురువుగారికి ఎంతో ఎందుకంటే గురువుగారి దివ్య చక్షువుతో ఈ యువకుడిలో ఏదో ఒక గత జన్మల సంస్కారము ఎంతో ఉందని తెలుసుకొని పాపం ఇవన్నీ చెప్పడానికి చూడండి గురువు ఎన్ని రకాలుగా ఎన్ని కోణాలలో ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇంకా చెప్తున్నారు. జ్ఞానోదయం పొందిన బౌద్ధ గురువులకు ఈ ఆది భౌతిక ప్రపంచాల్లో మనుగడల్లో ఉన్నది ఏదైనా ఒక సమయంలో, ఒక క్షణకాలంలో కన్నా ఉండదని తెలుసు. కానీ వారికి నిర్వాణం మాత్రము నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలుసు. అదే స్థిరమైనది. కాబట్టి నిర్వాణం ఏదైతే జ్ఞానోదయమే అది నిజంగా భౌతిక సూక్ష్మ తలాలన్నింటిలోనూ మరింత వాస్తవమైనది. ఎందుకంటే అది నిరంతరమైనది. దానికి
ఆద్యంతాలు లేవు. ఈ మిగతావన్నీ కూడా క్షణకాలం. ఒక జ్ఞానోదయమే ఆహ్, వాస్తవం అని గురువులు చెప్తున్నారనమాట. నిర్వాణం కాకుండా స్థిరంగా ఉండే మరో విషయం ఏదంటే పరిణామం. ఈ క్షణం నుంచి మరో క్షణం వరకు ఒకలానే ఉండేది ఈ తలంపై గానీ, మరి ఇతర తలాల్లో కానీ ఏదీ ఉండదు. నువ్వు పనులు జరుగుతున్నాయని అనుకోవచ్చు. కానీ అది నీ ఆలోచనలు, భావాలు, భ్రమలు మాత్రమే. ఆయన ఇలాగా చెప్తూనే ఉన్నారు. జీవులు శక్తి ప్రకంపనలచే తయారు చేయబడుతున్నాయి. ఈ విశ్వంలో ఏది కూడా మన కంటికి కనిపించినట్లుగా ఘనరూపంలో ఉండదు. చెప్తుందనమాట. ఈ ప్రపంచంలో మనకి ఆహ్, కంటికి బాగా కనిపించేదే అవే ఉన్నాయని అనుకుంటాము. కానీ ఈ శక్తి ప్రకంపనలుంటాయి గదా! వాటితో కూడా ఎంతో ఉంటది అని చెప్తున్నారు. ఉదాహరణకి చెప్తున్నారనమాట. ఓ జ్ఞానోదయం పొందనటువంటి వ్యక్తి ఒక చెట్టును ఘనరూపం పదార్థంగానే భావిస్తాడు. అంతే గదా! మనకి చెట్టు అంటే ఏంటి? ఆ చెట్టు ఒక కాండము, ఒక కొమ్మలు, దానికి ఆకులు ఇవే ఒక ఘనరూపం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఒక జ్ఞానోదయం పొందిన అదే వ్యక్తి ఆ చెట్టును ప్రతి క్షణం మార్పుకు లోనయ్యే నిరంతర శక్తి ప్రవాహంలాగా ప్రస్తుతం చెట్టు రూపంలో ఉందని తెలుసుకుంటాడు. అంటే జ్ఞానోదయం పొందిన తర్వాత ఆ చెట్టు లో ఉన్నటువంటి ఆ శక్తిని చూడగలుగుతారనమాట. ఆ యొక్క ఎనర్జీని చూడగలుగుతూ ఉంటారు. ఆ చెట్టులో ఉన్నటువంటి శక్తి ఎప్పుడు గూడా ప్రవహిస్తూ ఉన్నట్లుగా దాన్ని వాళ్ళు చూడగలుగుతారనమాట. ఈ విశ్వం అంతులేని తలాల పరిధుల చేత రూపొందబడింది. మ అయిని కొన్ని పరిధులు మరికొన్ని పరిధుల కన్నా అధిక మన్నికను కలిగి ఉంటాయి. అయితే నిర్వాణం అనేది పరిణామానికి అతీతమైనది. కనుక నిర్వాణానికి ఎంత సామీప్యంలో ఉంటే అంత ఎక్కువ వాస్తవంగా, సత్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తద్విరుద్ధంగా నిర్వాణానికి ఎంత దూరంలో ఉంటే అంత తక్కువ వాస్తవంలో ఉంటున్నావు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఇంకొక పాయింట్ మనకి తేటతెల్లమైంది. ఏమిటి అంటే ఒక చెట్టునే ఎగ్జాంపుల్ ఇచ్చారు. నిర్వాణం పొందకపోతే అది కేవలం ఒక ఘన రూపంలో ఉన్నటువంటి కొమ్మలు, చెట్టులు, ఆకులు ఇవి చూసి ఒక ఘన రూపంలో ఉన్నటువంటి ఒకానొక చెట్టుని చూస్తాం. అసలు దాని యొక్క వాస్తవికత ఏంటి? ఆ చెట్టు అలా ఉంది అంటే గూడా ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ పరిభ్రమించే ఆ శక్తి ప్రవాహాలు అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఏంటి? మనకు తెలిసిన వాస్తవం ఒక లెవెల్ మాత్రమే. కానీ జ్ఞానోదయం పొందిన వాళ్ళ యొక్క వాస్తవికత ఎలా ఉంటుంది? వాళ్ళది ఇంకొంచెం హయ్యర్ రేంజ్‌లో ఉంటుంది. అందుకనే చెప్తున్నారు. నువ్వు ఎంత జ్ఞానోదయానికి దగ్గరలో ఉంటే గనక, నువ్వు దాని యొక్క వాస్తవాన్ని అంత బాగా తెలుసుకోగలుగుతావు. నీ యొక్క జ్ఞానోదయానికి ఎంత దూరంగా ఉంటే గనక దానికి అంత తక్కువ నీకు తెలుస్తుంది. అంటే చూడండి జ్ఞానోదయం గూడా ఒక్కసారిగా వచ్చేసేది కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇది గూడా. దీన్ని బట్టి మనకి మన యొక్క మనం ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన 10 సంవత్సరాల క్రితం వేరు. ఇప్పుడు వచ్చినటువంటి స్థితి వేరు. ఇప్పుడున్నటువంటి స్థితి వేరు. అంటే ఏంటి? మనకి ఈ జ్ఞానోదయం అనేది గూడా ఒక్కసారిగా ఏదో అద్భుతాలు జరిగిపోయి వచ్చేసేది కాదు. అది నెమ్మదిగా మన యొక్క శక్తి, మన యొక్క సాధన, మన యొక్క జ్ఞానము పెరిగే కొద్దీ గూడా అది మన యొక్క అవగాహన శక్తి, మనము వాటికి వాస్తవాలకి దగ్గరగా వెళుతున్న కొద్దీ మనకి జ్ఞానోదయం అనేది కలుగుతూ ఉంటుంది. నిర్వాణం అనేది ఏదో ప్రాదేశికమైంది కాదు. నిజంగా ఒక భౌతిక ప్రదేశం కానే కాదు. ఒకవేళ అలా అయితే అప్పుడు ఒక తలం దానికి దగ్గరగా మరొకటి దూరంగా ఎలా ఉంటుంది? నిర్వాణము చెబుతున్నట్లుగా ప్రాదేశికమైనది కాదు. నాకు తెలుసు. నీకు ఎంత విసుగు కలిగిస్తుందో, కానీ నిజానికి నిర్వాణాన్ని వివరించడానికి పదాలు సరిపోవు అని చెబుతున్నారు. అవగాహన చేసుకోవాలి అంటే, నీవెప్పుడు తెలుస్తుంది? నువ్వు దాన్ని అనుభూతి చెందాల్సిందే. నువ్వు ఒక వ్యక్తిని తెలుసుకున్నట్లుగా, ఒక పనిని చేసినట్లుగా, ఒక భావనని అర్థం చేసుకున్నట్లుగా ప్రత్యక్షంగా తెలుసుకోలేవు అని చెప్తుందనమాట. నిర్వాణం గురించి చెప్తున్నారు. ఏదో ఒక వ్యక్తిని అర్థం చేసుకున్నట్లుగా, ఒక పని చేసినట్లుగా, ఏదో నువ్వు అర్థం చేసుకున్నట్లుగా ఆహ్, నువ్వు అలాగా నిర్వాణాన్ని అలా అర్థం చేసుకోలేవు అని చెప్తుందనమాట. నిర్వాణం అంటే రాహిత్యపు
ప్రజ్ఞానం అని చెప్పారు. అందుకే బౌద్ధ తత్వ శాస్త్రంలో నిర్వాణం అంటే మనోవిజ్ఞానానికి అతీతమైనది అని చెప్తున్నారు. మనము ధ్యానం చేసి ఆనాపానసతి సాధన ద్వారా సాపేక్షంగా అవాస్తవ మనోస్థితుల్లో ఉంచే పరిమిత భావాలకు అతీతంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఆయన కళ్ళు మెరుస్తుండగా అన్నారు. అనేక మంది మానవులు పరిమిత మనోస్థాయిలకు అవతల మరింత ఉన్నత జ్ఞానాన్ని ఇచ్చే లోకాలు సూక్ష్మ మరి కారణతలాల్లో లెక్కకు మించి ఉన్నాయి. ఈ మరింత వాస్తవ స్థాయిలో అవగాహన అనుభూతి చెందినప్పుడు నీకు అనుక్షణం ఆనందంగా ఉంటుంది. కనుక అట్లాంటిక్ గుప్త జ్ఞాన విద్యాలయ ఆచార్యులు ధ్యానం చేసి విశ్వంలో అనేక స్థాయిల యొక్క వాస్తవ రహస్యాలను వాళ్ళు కనుగొన్నారు. అది అంటే ధ్యానంలో నీ యొక్క కారణ మహాకారణ శరీరాల ద్వారా నువ్వు అనేక లోకాల్లో అనేక వాస్తవ రహస్యాలను తెలుసుకున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. అంతేకాక చైతన్యపు జ్ఞానోదయ స్థితిని అవగాహన చేసుకుని అనుభూతి చెందడానికి అంతర్గత సామర్థ్యం ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే సంతోషం లేకుండా, భావోద్వేగపరమైనటువంటి నియంత్రణ లేకుండా, సమతుల్యత లేకుండా, చతురత లేకుండా, ప్రశాంతత అనేది లేకుండా ఉంటాడో, అతడు తన సహజ అతీంద్రియ శక్తులను పూర్తిగా పెంపొందించుకోలేడు. చూడండి, ఎవరైతే అతీంద్రియ శక్తులను ఎవరు పెంపొందించుకోగలుగుతారు? ఎవరైతే హాస్య చతురతతో చక్కగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, బ్యాలెన్స్డ్‌గా ఉంటూ, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటూ, కోపం వచ్చిందని ఊగిపోకుండా ఆ భావోద్వేగ కంట్రోల్ ఉంటూ, ఆ! ఉంటే గనక వాళ్ళు శక్తులని బాగా పెంపొందించుకుంటూ ఉంటారు. ఆ! అని చెప్తున్నారు. సంపూర్ణమైన అతీంద్రియ ఆధ్యాత్మిక అభివృద్ధిలో మనలో అదృశ్యంగా ఉన్న ప్రాణ అనే అంతర్గత శక్తిపై ఆధారపడి ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి ఇదంతా కూడా మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిపై ఆధారపడి ఉంటుంది. కుండలిని లేదా చి అనబడే అది చైతన్యం యొక్క శక్తి. వ్యక్తులలో నిల్వ ఉన్న ప్రాణశక్తి స్థాయిలు వారి దైనందిక అవగాహన మరి మానసిక అతీంద్రియ శక్తుల వినియోగ సామర్థ్యాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ యొక్క శక్తి అనేది ఎలా ఉంటుందంటే మన రోజువారీ మనం చేసేటువంటి మన దైనందిక పనుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనం వేరే పనులన్నీ ఎక్కువ ఉంటే మన శక్తి అంతా ఎక్కువ కోల్పోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా శక్తి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరంలోని అంతర్గత శక్తి క్షేత్రాలలో ప్రాణశక్తి అనేది నిల్వ ఉంటుంది. ధ్యానం చేయడం, శక్తివంతమైన ప్రకృతి ప్రదేశాలను సందర్శించడం, జ్ఞానోదయం పొందిన గురువు సన్నిధిలో ఉండడం వంటి కలాపాల వలన మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి నిల్వలు పెరిగేటువంటి ఆహ్, ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చూడండి, గురువుల దగ్గర, అలాగే ప్రకృతి ప్రదేశాల దగ్గర ధ్యానం చేయడం ద్వారా ఆ! మరి అలాగే ఆహ్, ఇవన్నీ చేయడం మూలన మన లోపల ఆ ప్రాణశక్తి నిల్వలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని పరిమిత ఆలోచన విధానాలు, చర్యలు, భావనలు కూడా ఈ ప్రాణశక్తిని బాగా ఉపయోగించుకుని అనవసరంగా వృధా కూడా అయిపోతూ ఉంటాయి. ఆ! సో, మనకు తెలుసు ఆగ్రహము, నిరాశ, నిస్పృహలు ఇలాంటివన్నీ గూడా శక్తిని తీసేస్తూ ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్. మరి ఈరోజు మనము ఆహ్, ఈరోజు ఇక్కడితో మరి మన స్వాధ్యాయాన్ని ఒక గురువు మరి తన దగ్గరకు చేరుకున్నటువంటి ఆ శిష్యుడికి అందించడానికి ఎంతో తపిస్తున్నారు. ఆ నీ శక్తి గురించి, కుండలిని గురించి నీకు మరి ఎలాంటప్పుడు నీ యొక్క శక్తి స్థాయిలు ఉంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సత్యాలు చెప్పడానికి అనుభవం కాదు. ఎవరు చెప్పేవి కాదు. అనుభవించి తీరాలి. ఆ! మరి అలాగే ఒకానొక జ్ఞానోదయం పొందినటువంటి గురువు మనం ఎలాగా ఉంటారు? వాళ్ళు కేవలము ధ్యానం అప్పుడే కాదు. ఏ పని చేసినా కూడా వాళ్ళు చక్కగా అందులో నిమగ్నమై ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని. అలాగే మరి ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు ముఖ్యంగా మరి ప్రకృతిలో విహరించినప్పుడు, గురువుల దగ్గరున్నప్పుడు, కొన్ని శక్తి క్షేత్రాలు ఉన్నప్పుడు మన యొక్క శక్తి స్థాయిలు పెరుగుతూ ఉంటాయని. ఆ! అలాగే అతీంద్రియ శక్తులు ఎప్పుడు పెరుగుతూ ఉంటూ ఉంటాయి.
ఇలాంటి కొన్ని రహస్యాలన్నీ కూడా మరి తన యొక్క దగ్గరికి వచ్చినటువంటి ఆ యుఎస్ యువకుడి మిత్రునికి గురువుగారు అన్నీ చెప్తూ వచ్చారనమాట. చూద్దాం ఏ విధంగా మరి ఆ యొక్క యుఎస్ నుంచి వచ్చినటువంటి ఏదో ఆ మంచు కొండల్లో తిరుగుతాము సరదాగా ఆడుకుందామని వచ్చినటువంటి ఆ యువకుడు ఇలాగా మరి గురువు దగ్గర తన యొక్క పూర్వజన్మ సంస్కారాల ద్వారా గురువుని చేరడం జరిగింది. మరి ఏ విధంగా తను మళ్ళా తిరిగి తన శక్తులన్నింటినీ తెచ్చుకుంటారు ఏంటి అనేది మనము రేపటి రోజున తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ జ్ఞానాన్ని అందించిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.